ఫిబ్రవరి 21వ తారీఖున శ్రీమతి లత గారి ఆధ్వర్యంలో గిరినార్ మహాయాత్ర వివరాల కోసం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. తీవ్రమైన కష్టాల్లో ఉన్నామండి అని చెప్పే వాళ్ళ సంఖ్య ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటుందండి. ఎందువల్ల జరుగుతుందో తెలియదు. అంటే చిన్నదాన్ని కూడా ఎక్కువ పెద్ద భూతద్దంలో పెట్టి చూస్తున్నారా? లేకపోతే కొంతమందయితే పెద్ద కష్టాన్ని కూడా చాలా కూల్‌గా డీల్ చేస్తారు. కూల్‌గా దాని నుంచి బయటపడతారు. కొంతమంది చిన్నది ఏదైనా వస్తే అసలు చాలా చంచలమైపోతుంది వాళ్ళ అవును. మనసు. అవును. సరే, మరి ఇప్పుడు వాళ్ళ పర్సెప్షన్స్‌నయితే మనం మార్చలేము. కానీ కష్టాన్ని తీర్చేటటువంటి పరిహార మార్గం ఏదైనా ఉంటే వాళ్ళకి చెప్తే వాళ్ళు చేసుకుంటే దాని నుంచి బయటపడి ఒక ప్రశాంతవంతమైన జీవితాన్ని ఆస్వాదించే ఆహ్, సందర్భం ఏర్పడాలి మన వాళ్ళకి. మరి అటువంటిది ఏమైనా ఉందా అండి? తప్పకుండా అమ్మ. ముఖ్యంగా జాతకరీత్యా నడిచే అటువంటి దశ, అంతర్దశలు కానీ, జాతకము అనేటువంటిది ఆ మనిషికి చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. అతను ఏ పొజిషన్‌లో ఉన్నాడు, ఏ స్టేజ్‌లో ఉన్నాడు అనేటువంటిది జాతకం చూస్తే అర్థమైపోతుంది క్లియర్‌గా. సో, జాతకం లేదు అని అనుకునేటువంటి వారికి కూడా అద్భుతమైనటువంటి రెమెడీస్ ఉన్నవి. ఓకే. సో, ఏదేమైనప్పటికీ కూడా ముందు నేను ఇక్కడే ఉంటా, నేను ఇదే ఇంట్లో ఉంటా, నేను ఇదే బావిలో ఉంటా కప్పలాగా అనుకుంటే మాత్రం మీ జీవితం అంతే ఎవరైనా. మార్పు అనేది రావాలి అనుకుంటే ఒక అడుగు బయటికి వేయాల్సిందే ఓకే. ఫస్ట్. ఓకే. ఎందుకంటే లైక్ ఇప్పుడు ఏదో ఒక 20,000 సాలరీ. 10 సంవత్సరాల నుంచి మేము పని చేస్తున్నాం. మాకంతా ఇదే సాలరీ అనుకుంటే వేస్ట్ ఇగ. అంటే మీకు మీకు అందులోనే సాటిస్ఫాక్షన్ ఉంది. మీకు అందులోనే హ్యాపీ అనుకుంటే మీరు అక్కడికే కావచ్చు. బిగ్ థింక్ పెద్దగా ఆలోచించుకోవాలి. పిల్లలకు సంబంధించి వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని అనుకునే అటువంటి క్రమంలో తప్పకుండా మార్పు మనం చెందాలి. రైట్. ఇందులో ముఖ్యంగా మీ పేరు ఏదైతే ఉందో, మీ జన్మనామం ఏదైతే ఉందో, దానికి సరిపడేటువంటి ఆహ్, మన లైక్ గ్రామం గాని, లైక్ ఏరియా గాని, ఇప్పుడు ఉదాహరణకు అన్వేషు అనుకుందాం. అమెరికా, హ్మ్. అట్లాంటికా, హ్మ్, అమలాపురం, ఆ అక్షరము సంబంధించినటువంటి వారు ఆ అక్షరం మీద ఉంటే 100కు 200% డబ్బు నిలకడ ఉంటది. ఓహ్! ఖచ్చితంగా. ఓహ్! ఇది చెక్ చేసుకొని చూసుకోవచ్చు. అయితే ఇక్కడ మళ్ళీ వీరి జన్మజాతక రీత్యా ఒకవేళ జన్మనామము రా అక్షరం ఉందనుకోండి, చూసుకోవాలది మరి. రా మీదకి వెళ్ళిపోవాల్సింది. కనుక అది జన్మజాతకాన్ని బట్టి ఉంటుంది. ఎక్కడనో మీరు ఉండే అటువంటి ఏరియా మీకు అతి కష్టంగా ఉంది. షష్టాష్టకాలలో ఉండే అటువంటి పరిస్థితి కూడా ఉంటుంది కొందరికి. అట్లా ఉండేటువంటి వారికి ఇప్పుడు మీరన్నటువంటి పరిస్థితులలో తీవ్రమైనటువంటి కష్టాలే ఉంటాయి. అప్పు గూడా పుట్టది హ్మ్. కొందరికైతే. హ్మ్. అంతకుముందు అప్పు ఎవరైనా అడిగినా పుట్టేది, బాగుండేది అన్న పరిస్థితులలో స్థానచలనం ఒకానొక సందర్భంలో చేరిన తర్వాత అప్పు గూడా పుట్టని పరిస్థితి ఉంటుంది. అక్కడ తినడానికి గూడా ఇబ్బందుంటుంది. సో, ఇలాంటి క్రమాలలో ఎప్పుడైనా కూడా అత్యంత పవర్‌ఫుల్. ఇంకా ఇక్కడ మరొక విషయం ఏమిటంటే బ్లాక్ మ్యాజిక్. కొందరు వీడు నాశనం కావాలని గాని హ్మ్. ఉంటారు. అలాంటి వారు ఖచ్చితంగా ఉన్నారు. వారు గూడా నాకు తారసపడ్డారు. బాబోయ్! చెప్తున్నా గదా! ఉన్నారు. హ్మ్. కనుక హ్మ్. హ్మ్. సో, ఇలాంటి సందర్భాలలో మాకసలు ఫుల్ ఏ పని కాకుండా కట్లేశారు. హ్మ్. మాకు ఏ వర్క్ ముందుకు వెళ్ళకుండా చేశారు అని అనుకునేటువంటి భావాలలో అత్యంత పవర్‌ఫుల్ ఒక ధూపం వేసుకోవాలి ఇంట్లో. మహా ఓకే. పవర్‌ఫుల్ ధూపం. ఒకటొచ్చేసి మనకు గుగ్గిలం. ఇందులో ఒక మనకు 6 పదార్థాలకు సంబంధించింది. మొట్టమొదటిది గుగ్గిలం. సాంబ్రాణి ధూపం వేసుకునేటు. సాంబ్రాణి వేరు, గుగ్గిలం వేరు గదా! అదే ఇగ హ్మ్. పొడి హ్మ్. లైక్ హ్మ్. ఏదైనా గుగ్గిలము, గుగ్గిలం సాంబ్రాణి ఇంకొంచెం పవర్‌ఫుల్. మా వారికి గూడా చాలా తీసేసుకొని ఇష్టమది. అదొకటి. హ్మ్. హ్మ్. సెకండ్‌ది నల్ల నువ్వులు నల్ల నువ్వులు. ఇన్ని. మూడవది తెల్ల ఆవాలు. నాలుగవదొచ్చేసి మనకు గణపతికి గరకను సమర్పిస్తూ ఉంటాం. సో, ఆ గరక. హ్మ్. ఐదవదొచ్చేసి మనకు పంచగవ్యం. హ్మ్. ఆరవదొచ్చేసి మనకు అక్షింతలుంటవి గదా! మన అక్షింతలల్లో బియ్యములో కొంత కుంకుమ కలిపి రక్త అక్షితః అని జేసుకోవాలి. అంటే రక్త అక్షింత ఎరుపు రంగులో ఉండేటువంటి అక్షింతలుగా చేసుకోవాలి. హ్మ్. ఈ 6 పదార్థాలకు కొంత నెయ్యిని
అంటే ఎర్రగా కూడా నిప్పు కణికలుగా కూడా బొగ్గులను చేయండి. రావి పుల్లలను వేసి చక్కగా కూడా అందులో ఇవన్నిటిని కలిపి ధూపం వేయండి ఇంట్లో. ఒక 11 రోజులు రోజు వేయండి రోజు రెగ్యులర్‌గా. ఏ సమయంలో? రాత్రి గాని, రాత్రి. ఉదయం, సాయంత్రం వేయొచ్చు. 2 ఖచ్చితంగా పొద్దున, సాయంత్రం వేయండి. కొంత మనకు ప్యూర్ ఆవు నెయ్యి కూడా పోయండి లైట్‌గా. ఈ ధూపాన్ని గనక మీరు వేసినట్టయితే ఇంట్లో చెడు దృష్టి ఉన్న, నరదృష్టి ఉన్న, అసలు డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఉన్న, అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనటువంటిది ఈ ధూపం గనుక ఇంట్లో ఎవరైతే వేస్తారో అమ్మవారు తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఇది మాత్రం సత్యం. ఇది తాంత్రిక పరిహారాలలో మనకు విశేషంగా చెప్పడం జరుగుతుంది. కనుక ఇది శుక్రవారం రాహుకాలంలో వేస్తే ఇంకా పవర్ఫుల్. ఆ. సో ఒకవేళ జాతకరీత్యా మనకు నడిచేటువంటి దశే బాగాలేదనుకోండి, ఉమ్. అయినా మీరు ధూపం వేసుకోండి. ఉమ్. విన్నారా? ఉమ్. ఇంకా ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శనులు ఇట్లా ఏది ఉన్నా కూడా ఈ ధూపాన్ని మీరు వేయడం ద్వారా మంచి ఫలితం అయితే ఉంటుందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రైట్. కనుక 11 రోజులు వేయమంటున్నారు. 11 రోజులు వేయండి. మొట్టమొదటిది శుక్రవారము రాహుకాలం నుంచి ప్రారంభించండి. శుక్రవారం రాహుకాలం పొద్దునే ఉంటుంది. 10:30 నుంచి 12:30 10:30. శుక్రవారం రాహుకాలము. ఉమ్. మళ్ళీ ఆదివారము సాయంకాలం రాహుకాలము. రాహుకాలం 4 గంటలు. వాస్తవానికి ప్రతిరోజు రాహుకాలము మనకు మాక్సిమం కవర్ అవుతుంది. అవును. ఈ ప్రతిరోజు ఉండేటువంటి రాహుకాలంలో వేసినా ఇంకా సూపర్. ఓకే. చూడండి, ఒకవేళ రాహుకాలం కావాలి అనుకుంటే నేనే కింద కామెంట్ చేస్తాను. ఉమ్. ఎవరన్నా అడిగితే ఇట్లా నేను పంపించేస్తా వారికి. ఓకే. కానీ మొదలు పెట్టుకోవాలనుకున్నప్పుడు శుక్రవారం రాహుకాలంలో మొదలు పెడితే కనుక చాలా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అని అంటున్నారు. సో 11 రోజులు ఈ ధూపాన్ని ఒక్కసారి ట్రై చేసి ఈ రకరకాల తీవ్రమైన కష్టాల నుంచి మేము అది ఏ కష్టమైనా అనుకోవచ్చు. ఏమంటే అంతే. భార్యాభర్తల మధ్య సఖ్యత లోపాలు ఏదున్నా- తీవ్రంగా ఉంటాయి. అప్పుడు కూడా. ఏదున్నా ఇది వేస్తే ఉమ్. ఒక మన డివోషనల్ అనేటువంటిది ఒక ఉమ్. అమ్మవారి అనుగ్రహం ఉంటుంది. positive. దుర్గా అమ్మవారు అంతే పాజిటివ్. ఖచ్చితంగా. ఓకే. చాలా చక్కగా తెలియజేశారండి. కృతజ్ఞతలు. నమస్కారం. మహాదేవ.